హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రీకౌంటింగ్, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్నే ఆశ్చర్యానికి గురిచేశాయి. 5 ఏళ్ల పాటుగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నింటా అణగారిన వర్గాల పేద ప్రజలకైతే పెద్దపీట వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఊహించని ఈ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజీలు, పోర్టులు, నాడు నేడు, ఇంగ్లీష్ విద్య, ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలిపింది జగన్ పాలన. ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే అలాంటి పార్టీకి గాను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 11 ఎమ్మెల్యే మరియు 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం అనేది చాలా దారుణమనే అభిప్రాయం అందరిలో వినిపిస్తోంది ఇప్పుడు. సో అదేవిధంగా ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్ళు కుమ్మక్కయ్యి కూటమి కోసం పనిచేశారనేది చెప్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని హింసించాయని చెప్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీ పైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం. సో సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అయితే అంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఓటమి ఎలా సాధ్యమనేది అని కూడా ప్రజలలో ప్రశ్న మెదులుతోంది. ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org అనే వెబ్సైట్ ద్వారా పిటిషన్ వేశారు. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు తనతో పోరాడాలని, లేదంటే రీకౌంటింగ్ అయినా చేపించాలి అని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు.